అందరికీ నమస్తే. శ్రీకృష్ణ తులాభారం చరిత్రను ఈ వీడియోలో పూర్తిగా వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. శ్రీకృష్ణ తులాభారం హిందూ పురాణాలలో నుండి తెలిసిన మధురమైన అద్భుతమైన ఘట్టం. శ్రీకృష్ణ తులాభారం భక్తి, వినయం మరియు ప్రేమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కథ ప్రధానంగా శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన సత్యభామతో ముడిపడి ఉంది మరియు భౌతిక సంపదపై నిజమైన భక్తిని నొక్కి చెబుతుంది. శ్రీకృష్ణ తులాభారం నేపథ్యం. రుక్మిణి మరియు సత్యభామతో సహా శ్రీకృష్ణుడు తన భార్యలతో నివసించిన ద్వారక నగరములో శ్రీకృష్ణుడు తులాభారం నైవేద్యం సాగుతుంది. శ్రీకృష్ణుడు భార్య అయిన సత్యభామ కృష్ణుడిపై గర్వం మరియు యాజమాన్యం భావం కోసం ఎప్పుడూ పరితపిస్తూ ఉంటాడు. సత్యభామ మరి రుక్మిణి వినయం మరియు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిపై ప్రేమానురాగాలు కలిగి ఉంటుంది. నారదముని ఖగోళ మహర్షి ప్రేమ మరియు భక్తి గురించి ముఖ్యమైన పాఠాన్ని బోధించే ఉద్దేశంతో ద్వారకను సందర్శించాడు. సత్యభామ గర్వాన్ని తెలుసుకుని నారదముని ఒక ప్రణాళికను రూపొందించారు మరియు ఒక తెలివైన సూచనతో సత్యభామ దగ్గరికి వచ్చి సత్యభామతో ఇలా చెప్పారు: శ్రీకృష్ణుడికి మీకంటే ఆ రుక్మిణి మాతపై శ్రీకృష్ణుడికి ప్రేమ ఎక్కువని చెప్తారు. సత్యభామ కోపంతో కళ్ళు ఎర్రబడి నారదముని చూస్తుంది. ఎంత మాట నారదముని, మీ నోరు అదుపులో పెట్టుకోండి, లేకున్నచో నా ఆగ్రహం తట్టుకోలేరు మీరు అని అంటారు సత్యభామ. నారాయణ నారాయణ, అపచార్యం అమంగళమవుగాక, క్షమించండి మాత, నాకు తెలిసిన విషయం మీకు చెబుదామని వచ్చాను, అంతే తప్ప తల్లి కావాలనుకుంటే మీరే శ్రీకృష్ణుని రుక్మిణి మాతను పరీక్షించండి అని శుతిమెత్తగా అంటాడు నారదముని. సత్యభామ సరే అటులనే నాతో రండి అని తన వెంట శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తుంది సత్యభామ. కృష్ణ పరమాత్ముడు ముందుగానే కపటముని నాటకమును పసిగడతాడు. ఏమీ తెలియనట్లు రుక్మిణీ మాత చేత నుండి తాంబూలం తీసుకుని కొంటెగా రుక్మిణీ మాతను చూస్తూ ఉంటారు. అంతలో అగ్నిగోళం ఊడి ముందు పడినట్లు సత్యభామ ఎదురుగా కనబడుతుంది. ప్రక్కనే నారదముని ఏమీ తెలియని అమాయక చక్రవర్తిలాగా తుంబురను చూసుకుంటూ ఉంటాడు. శ్రీకృష్ణుల వారు నవ్వి మెల్లగా సత్యభామ భుజంపై చెయ్యి వేస్తారు. సత్యభామ అలిగి బొంగమూతి పెట్టుకుని, మీకు నాపై ప్రేమ లేదు, నాకంటే రుక్మిణిపై ప్రేమ ఎక్కువ ఘాటుగా చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, కాదు నీపైనే అంతే ప్రేమ ఉంది అంటారు. సత్యభామ నారదుని చూడగా నారదముని సైగ చేస్తారు. అప్పుడు సత్యభామ, సరే మీ పైన నాకు చాలా ప్రేమ ఉంది, కానీ రుక్మిణికి మీపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకు రుక్మిణి సిద్ధమేనా అని దీర్ఘంగా అడుగుతుంది సత్యభామ. అప్పుడు శ్రీకృష్ణుడు, సత్య ముందు నీవు ప్రేమను చూపు, ఆ తరువాత రుక్మిణి తరువాత తన ప్రేమను చూపిస్తుంది అని అనగానే నారదముని అవాక్కైపోతారు. సత్యభామ శ్రీకృష్ణుణ్ణి స్వయంగా ఋషికి దానం చేయమని నారదుడు సూచించాడు. తన సంపద మరియు ప్రభావంపై నమ్మకంతో సత్యభామ అంగీకరించింది. ధన విమోచన క్రయధనాన్ని అందించడం ద్వారా శ్రీకృష్ణుడిని సులువుగా తిరిగి పొందగలనని నమ్మి ఆమె ఆచార పద్ధతిలో కృష్ణుడిని అప్పగించింది. నారదుడు కృష్ణుడిని అంగీకరించి అతనిని వెనక్కి తీసుకోవాలంటే సత్యభామ కృష్ణుడి బరువుతో సమానంగా తులాభారం బంగారం మరియు ఆభరణాలతో సమానంగా ఉండాలని ప్రకటించాడు. అప్పుడు మీ ప్రేమ వ్యక్తమవుతుంది అన్నారు నారదముని. తులాభారం. శ్రీకృష్ణుని ఒకవైపు కూర్చోపెట్టి మరోవైపు సత్యభామ తన సంపదను, బంగారం, ఆభరణాలు మరియు నిధులను పోగు చేయటం ప్రారంభించింది. తాను కృష్ణుడిని సులభంగా అధిగమించగలన నమ్మకంగా ఉంది. సత్యభామ మొత్తం సంపదను జోడించినప్పటికీ స్థాయి కదలలేదు. కృష్ణుడి వైపు భారంగానే ఉంది. తన అపారమైన సంపద కూడా కృష్ణుడు బరువుకు సరిపోదని గ్రహించిన సత్యభామ నిరాశకు గురైంది. సత్యభామ దీనస్థితిని చూసిన నారదుడు కృష్ణుని మొదటి భార్య అయిన రుక్మిణి సహాయం కోరమని సలహా ఇచ్చాడు. రుక్మిణి వినయంతో తులాభారం దగ్గరకు వచ్చింది.
ఆమె భక్తితో శ్రీకృష్ణుని ప్రార్థించి ఒక్క తులసి ఆకును తీసుకుని తూకం పళ్ళెంపై ఉంచింది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా తూకం పళ్ళెం వెంటనే సమతుల్యమైంది. కృష్ణుడి బరువు ఒకే ఒక్క తులసి ఆకుతో సమానంగా ఉంటుంది. తులాభారం యొక్క పాఠం. ఈ అద్భుత సంఘటన అనేక కీలక సత్యాలను నేర్పిస్తుంది. మొదటిది, భక్తి యొక్క శక్తి. కృష్ణుని పట్ల రుక్మిణి యొక్క హృదయపూర్వక ప్రేమ మరియు భక్తి అన్ని భౌతిక సంపదలను మించిపోయింది. రెండవది, అహంకారంపై వినయం గెలుస్తుంది. సత్యభామ యొక్క గర్వం మరియు భౌతిక ఆస్తులపై ఉన్న అనుబంధం అణిచివేయబడ్డాయి. మూడవది, తులసి యొక్క నిజమైన విలువ. తులసి మొక్క హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు విష్ణువు కృష్ణుని పట్ల స్వచ్ఛమైన భక్తిని సూచిస్తుంది. తులాభారం విశిష్టత. దేవుడిని సంపదతో లేదా వస్తు సంపదతో కొనలేరని సూచిస్తుంది. నిజమైన ప్రేమ, విశ్వాసం మరియు భక్తి మాత్రమే దైవాన్ని చేరుకోవడానికి మరియు సంతోషపెట్టే శక్తిని కలిగి ఉంటాయి. ఇది వినయం మరియు దేవునికి నిస్వార్థంగా లొంగిపోవడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. తులాభార వారసత్వం. శ్రీకృష్ణ తులాభారం తరచుగా దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమావేశాలలో జరుపుకుంటారు. తులాభారం వేడుకలు భక్తులు ప్రతీకాత్మకంగా తమను తాము లేదా దేవతకి సమర్పించే వస్తువులకు వ్యతిరేకంగా తూకం వేస్తారు. అనేక దేవాలయంలో భక్తి మరియు దాతృత్వానికి సూచనగా నిర్వహిస్తారు. భౌతికవాదం కంటే భక్తి యొక్క ఆధిపత్యంలో శ్రీకృష్ణుడు తులాభారం ఒక కాలాతీత ఆచార సాంప్రదాయకంగా మిగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.